ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే మూఢనమ్మకాలు. సో ఈ రోజులో చాలా మంది మూఢనమ్మకాలు అనేవి చాలా ఉన్నాయి అంటున్నారు. వాటి గురించి మాట్లాడదామని వచ్చేసాను. లైక్ చూసుకుంటే మన పూర్వీకులు కనుక ప్రతి ఒక్కటి నమ్ముతూ బాగా చేసేవాళ్ళు. లైక్ దేవుళ్ళకి కానీ ఇట్లాగా ఎన్నో వాళ్ళు చాలా చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కటి ఆచరిస్తూ దానికి ఉన్న ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ ఏదైనా సరే ఒక పద్ధతిగా చేస్తూ ఉండేవాళ్ళు మన పూర్వీకులు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కటి మూఢనమ్మకాలు అంటున్నారు. అసలు ఎందుకు నమ్మాలి అంటున్నారు. సో మేబీ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగేసరికి వాటి మీద నమ్మకం కుదరకపోవచ్చు, కానీ కొన్ని నమ్మాలి. అలానే అన్నీ నేను చెప్పను నమ్మమని, కొన్నిటిని మాత్రం నమ్మాలి, కొన్నిటిని నమ్మకూడదు అని అయితే నేను కన్ఫర్మ్గా చెప్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మన పూర్వీకులు ఏం చేస్తున్నారు ఏంటని తెలుసుకొని మళ్ళీ వాటిని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాటిలో ఉండేవి మనకి హెల్త్కి సంబంధించినవి కానీ మనకు యూజ్ అయ్యాయి కానీ చాలానే ఉంటాయి. వాళ్ళు చేసిన వాటిలో వాళ్ళు ఏం చేసినా అయితే దానికి ఒక అర్థం లేకుండా అయితే చేయరు. మనకి మంచి జరిగే ఉంటే చాలా, మన హెల్త్కి మంచి జరిగే ఉంటాయి, వాటి వల్ల మనం నేర్చుకునేవి కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి నమ్మాలని చెప్తున్నాను. అలానే కొన్ని కొన్ని ఉంటే నమ్మకూడనివి, అవైతే నమ్మొద్దు. ఈ రోజుల్లో దేవుడు అన్నా సరే మూఢనమ్మకాలు అంటున్నారు. కొంతమందిని నేను ఆంజనేయ స్వామిని నమ్ముతానంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామిని నమ్ముతా అంటారు, కొంతమంది జీసస్ని అంటున్నారు, కొంతమంది అల్లా అంటున్నారు. సో ఇట్లా ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, దాన్ని అయితే మనం తప్పు పట్టకూడదు. అలానే పక్కన వాళ్ళ నమ్మకము అవుతుంది, అది అసలు నమ్మకూడదు. ఎందుకు నమ్ముతున్నావు అని వాళ్ళ నమ్మకాన్ని కూడా హేళన చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఎలా అయితే ఫర్ సపోజ్ ఒకరు ఆంజనేయ స్వామిని నమ్మారనుకో, ఒకరు జీసస్ని నమ్ముతున్నారు. నువ్వెందుకు జీసస్ని నమ్ముతున్నావు, వద్దురా ఆంజనేయ స్వామిని నమ్మంటే వాళ్ళ నమ్మకాన్ని హేళన చేసినట్టు అవుతుంది. అలానే జీసస్ని నమ్మే వాళ్ళు వచ్చి ఆంజనేయ స్వామిని ఎందుకు నమ్ముతున్నారో జీసస్ని నమ్మంటే అది కూడా హేళన అవుతుంది. ఎందుకంటే ఏ దేవుడైనా ఒకటే, ఏ దేవుడైనా సరే ప్రతి ఒక్కరికి మంచి చేయాలని చూస్తారు కానీ చెడు చేయాలని చూడరు. ఏ దేవుడైనా మనుషులతోనే ఒక్కళ్ళగా ఉంటాడు. కొంతమంది శివుణ్ణి నమ్ముతాడు, అట్లాగే చాలా దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరిని నమ్ముతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి నమ్మకం వాళ్ళది, ఒకరి నమ్మకాన్ని హేళన చేయకూడదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదనమాట. అలానే ప్రతి ఒక్కటి మూఢనమ్మకాలు అనేది అస్సలు నమ్మొద్దు. మన పూర్వీకులు మనం చేశారు అంటే అందులో ఖచ్చితంగా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగడం వల్ల ఈ జనరేషన్లో చాలా మంది వాటన్నిటిని మూఢనమ్మకాలు అంటున్నారు. కాబట్టి అలా ఎప్పుడు అనుకోకుండా ఇంకా తెలుసుకొని ఏమేమి చేశారు ఏంటి అన్నీ తెలుసుకొని అందులో కొంచెం ఒక 100%లో ఒక 25% అయినా సరే మనం తెలుసుకొని వాటిని మళ్ళీ అనుసరించాలి, అదే వేలో మనం నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా నేను మాట్లాడింది ఎలా ఉందో, కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు TFCCలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Nikhil. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.